పండగలకే ఇల్లు క్లీనింగ్ ఎందుకు పెట్టుకుంటారా అని నాకు డౌట్ ఉండేది. కానీ నిన్న ఒక సిస్టర్ పెట్టిన కామెంట్ చూసి ఆ డౌట్‌కి ఆన్సర్ వచ్చేసింది. పాత కాలంలో ఎక్కువ శాతం ఆడవారు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. పొద్దున వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు. ఇంక సూర్యుడు అస్తమించే లోపే అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అన్నం వండుకోవాలన్నా కూడా ఒడ్లు దంచి బియ్యం తీసి అప్పుడు వండేవాళ్ళు. ఇంక వాళ్ళకి మేకలు, పశువులు ఇవన్నీ ఉండేవి. వీటిని శుభ్రం చేయటమే వాళ్ళకి సరిపోయేది. ఇంటిని అందంగా పెట్టుకోవాలన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇంక ఓన్లీ పండగలకు మాత్రమే కొంచెం ఇంటిని శుభ్రంగా పెట్టుకునేవాళ్ళని నేను అనుకుంటున్నా. వాళ్ళు చేసినట్లే మనం కూడా ఫాలో అవుతే ఎలాగా? అదేనండి, పండగొస్తేనే ఇల్లు శుభ్రం చేయాలన్న విషయం. పాపం వాళ్ళంటే అనుకోవచ్చు. కానీ నాలాంటి వాళ్ళు అదేనండి ఇంట్లోనే ఉండేవాళ్ళు పని కష్టం అనుకుంటే ఎలాగా? నా వల్ల కాదు. నేను ఇలాగా చేయలేను. ఇంకేం చేస్తావు? చెప్పు. సారీ మిమ్మల్ని అనటం లేదులేండి. నా ఫ్రెండ్‌ని అంటున్నా. నిన్న నా ఫ్రెండ్‌కి నాకు ఈ విషయంలో చిన్న డిస్కషన్ వచ్చిందిలెండి. ఇంట్లోనే ఖాళీగా ఉంటది. పని మనిషి కూడా ఉంది. ఇల్లు చూస్తే గబ్బుగా ఉంటది. ఈ వీడియో గనక నా ఫ్రెండ్ చూస్తే నా పని ఉంటది. నేను ఇల్లు తుడిచే విధానంలో చాలా మందికి చాలా డౌట్‌లున్నాయి. మీరు మాత్రం ఇలాంటి వైపర్ మీ దగ్గర ఉంటేనే ఇలా ట్రై చేయండి. లేకపోతే వద్దు. నేను ఇది హోమ్ స్టోర్‌లో తీసుకున్నానండి. దీని పని కూడా అయిపోయింది. నేను కొత్తది తీసుకోవాలి. నేను కొన్నప్పుడు మీకు కూడా లింక్ పెడతాను. ఇలా బాటిల్ క్యాప్ కి హోల్స్ పెట్టుకోండి. నేనైతే ఈ బాటిల్ వాటర్ లో హ్యాండ్ వాష్ కలిపాను. ఈ బాటిల్ తో ఇల్లంతా నీళ్లు చల్లేసి వైపర్ తీసుకొని గట్టిగా ఒక్క చుక్క నీరు కూడా లేకుండా వైపర్ తో లాగేస్తా. చుక్క నీరు లేకుండా వైపర్ తో గట్టిగా లాగేశాను కదా, ఇంకా ఫ్యాన్ కూడా వేయను ఇది ఆరటానికి. ఇక్కడ మీరు కూడా చూడండి, క్లాత్ కి తడే అంటుకోవటం లేదు. అన్ని గదులు ఇలాగే తుడుస్తా.